నాతో కూడా కలిసి ప్రభుని ఆరాధిస్తూ ప్రభు వాక్యాన్ని వింటూ ఆయన నామాన్ని ముందు కొనసాగిద్దాం. ప్రభును ఆరాధించడం అనేది గొప్ప భాగ్యం. వాక్యం సెలవిస్తుంది, జీహ్వ ఫలములు ఆయనకు అర్పించండి. అయ్యా ఏ ఫలము? జీ హాకు వావొత్తు. ఒకసారి పలకండి ఆ పదం, జీహ్వా అనే పదం పలకండి. జీహ్వా అనాలంటే కొండ నాలుక టచ్ కావాలి, ఉన్న నాలుక కాదు. ఏ నాలుక? లోపల ఇంకొక నాలుక ఉంటుంది కదా, చిన్న నాలుక ఉంటుందా, ఆ నాలుక టచ్ అయితే ఈ పదం వస్తుంది. ఏంటి? జీహ్వా. ఇలాగా మనం పాడినటువంటి పాటలో కూడా లాస్ట్ లైను, జీవింతుని నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్య. దాన్ని హై పీసులో వాడండి, మీ గొంతు పగిలిపోతుంది దెబ్బకి. ఎవరైనా ట్రై చేస్తారా ఒకసారి? జీవింతును నీ కోసమే, సేము ఆ టోన్లో, ఆ పీచులో. శేఖరపద ట్రై చేస్తాండి ఒకసారి గట్టిగా. జీవింతును నీ కోసమే, సేమ్ అది. గట్టిగా వస్తలే. జీవింతును. ఏ నాలుక తగులుతుందంటే కింద ఇంకొక నాలుక ఉంటుంది కదండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, జీహ్వ ఫలములు ఆయనకు అర్పించండి. అంటే మన పై పెదవులతోటి కాదు, మన పైన కనబడేటువంటి క్రియలతోటి కాదు, హృదయ అంతరంగములో నుండి ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఆమేన్. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరం, మీన్ శ్రేయస్కరం, మంచిది. విచ్ ఇస్ ద బెస్ట్ అంటే వర్షిప్ టు గాడ్. ఇట్స్ వెరీ బెటర్ దెన్, అదే ఇంకా దానికంటే మించింది ఇంకేది లేదు. ఈరోజు ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు చదువుకున్న వాక్య భాగము రాకేష్ గారు ఏం చదివాము ఈరోజు? మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము. నాతో కూడా కలిసి రండి, మనం అందరము ప్రభుని ఆరాధిస్తూ ముందుకు కొనసాగెళ్దాం ప్రార్థనాపూర్వకంగా. ఈ మొదటి రాజుల గ్రంథంలో మనకు ప్రాముఖ్యంగా కనబడేటువంటి వ్యక్తులు దావీదు, సొలొమోను, రెహబాము, యెరోబాము, ఏలియా, ఆహాబు, యెజబేలు. వీళ్ళు ప్రాముఖ్యంగా కనబడేటువంటి వ్యక్తులు. ఇది క్రీస్తు పూర్వము 722వ సంవత్సరములో రాయబడింది. ఈ వాక్యాన్ని ఈరోజు మనము ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నాము. ఈ పుస్తకానికి ఉన్నటువంటి గ్రంథకర్త తన యొక్క మాటలలో నుంచి మనము ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఏలియాకు గూర్చినటువంటి వాక్యము మొదటి రాజులు 17వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. ఏలియాను పరిచయం చేయడం బైబిల్ ఎక్కడ ప్రారంభిస్తుందంటే 17th చాప్టర్లో స్టార్ట్ అవుతుంది ఏలియా గురించి. ఏలియాను పరిచయం చేసినప్పుడు బైబిలు తన యొక్క తల్లిదండ్రుల పేర్లు కానీ, తను ఇంతకుముందు పెరిగినటువంటి పరిస్థితులను కానీ మనకేమీ పెద్దగా చెప్పదు. కానీ ఏలియా యొక్క ప్రస్తావన ఎంత ప్రాముఖ్యమో మనకు తెలియజేస్తుంది బైబిలు. ఏలియా తన జీవితంలో మొత్తము 7 అద్భుతాలు చేశాడు. ఎన్ని అండి? 7 అద్భుతాలు చేశాడు. మొట్టమొదటి అద్భుతం ఎక్కడ చేశాడంటే, ఎవరికైనా గుర్తుందా ఏలియా చేసిన మొదటి అద్భుతము? ఏలియా 17వ అధ్యాయములో మొదటి వచనంలో నుంచి 3 వచనాలలో ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షము పడలేదు, మంచు కురవలేదు. వర్షము పడలేదు, మంచు కురవలేదు. ఏలియా ప్రార్థనకు దేవుడు అంత శక్తినిచ్చాడు. ఎక్సలెంట్. ఏలియా సార్ చాలా సూపరు. రెండవది, ఏలియా గారు ప్రార్థన చేస్తే తొట్టిలో కొంచెం పిండి
బుడ్డిలో కొంచెం నూనె. ఆయన ప్రార్థన ద్వారా కరువు కాలము తీరేంత వరకు, అదేదో అక్షయ పాత్ర అంటారు కదా, అట్లా నూనె అయిపోతలేదు అమ్మ, పిండి కూడా. చాలామందికి ఈ అనుభవం ఉంటుంది. వాళ్ళు బ్యాగు ఓపెన్ చేయగానే రైస్ బ్యాగు, ఈ రైస్ బ్యాగు ఇది నాకు కాదు దేవుని సేవకుని కానీ కొన్ని గుప్పిల బియ్యం తీసి పెడతారు. కొద్దిమంది వండేటప్పుడే తీసి పెడతారు, కొద్దిమంది బ్యాగ్ ఓపెన్ చేయగానే తీసి పెడతారు. నేను ఇంతకుముందు ఉన్నటువంటి చర్చిలో డబ్బాలు బియ్యం వచ్చేటివి. ఈ చర్చిలోకి అలవాటు లేనట్టుంది. గుప్పిల బియ్యము తీయడం అనేది ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది ఎప్పుడైతే ఏలియా ఆ మొదటి అప్పము వచ్చిందో అమ్మ ఏమైపోలేదు. ఆంధ్ర సిస్టర్లకు బాగా తెలిసి ఉండాలి ఇది, ఎందుకంటే అక్కడ బాగా చేస్తారు, పాస్టర్లను భలే సన్మానిస్తారు. బాధకరమైన విషయం ఏంటంటే మన చర్చిలో పాస్టర్ల పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళు పాస్టర్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలో తెలియదు. అది బాధ. చాలామంది మన చర్చిలో ఎప్పటి నుంచో మా తాతే సంఘ పెద్ద అని చెప్పుకునేటోళ్ళు ఉన్నారు, కానీ సేవకుని ఎట్లా పలకరించాలో కూడా తెలియదు. ఇక్కడ కావాల్సింది సీనియారిటీ కాదు, క్రమము కావాలి. ఆమెన్. అవి ఏం కావాలి? క్రమము కావాలి. మీకు అద్భుతమైన విషయం చెప్తాను. ఇప్పటికీ నేను హౌస్ విజిటింగ్కు పోని కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళ ఇళ్ళల్లో నేను ఇంకా అడుగు పెట్టలేదు. మేబీ ఆ క్రమం వస్తున్నాం, స్టెప్ బై స్టెప్ వస్తుండొచ్చు. వచ్చి 6 నెలలైనా కొన్ని ఇళ్ళల్లోకి నేను ఇంకా హౌస్ విజిటింగ్కి పోలేదు. ఏం సంతోష్ అంటే సంతోష్ ఇల్లు ఏడుంటా నాకు తెలియదులేండి. రీసెంట్గా షిఫ్ట్ అయ్యిండు బ్రదర్, రీసెంట్గా వచ్చినట్టున్నాడు, మనకు తెలియదు. కానీ వస్తాం, మీ ఇంటికి కూడా వస్తాం. అయ్యా ప్రతి ఒక్కరింటికి హౌస్ విజిటింగ్కి వస్తాం, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండవ అద్భుతము, ఆయన ప్రార్థన చేస్తే తల్లి నూనె అయిపోలేదు, అద్భుతం. మూడవది, ఏ కుటుంబం అయితే ఏలియాకు సపోర్ట్గా నిలబడిందో ఆ కుటుంబంలో ఆమె కొడుకు, ఒకటే ఒక కొడుకు ఆమెకు, వాడికి ఏం రోగం వచ్చిందో తెలియదు. అక్కడ రాయబడింది జబ్బు చేసిండు, చచ్చిపోయిండు. జబ్బు చేసి అయితే ఏ దేవుని సేవకుని అయితే వాళ్ళు ఆదరించారో అదే సేవకుడు ఆ ఇంటికి వెళ్ళి చచ్చిపోయిన ఆమె కొడుకును బ్రతికించిండు. ఆమేన్. బైబిల్లో మొట్టమొదటి పునరుత్థానము, లేకపోతే బైబిల్లో మొట్టమొదట చచ్చిపోయిన వ్యక్తిని లేపడం ఎక్కడ జరిగిందంటే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో జరిగింది. లేపింది ఎవరి కుమారుణ్ణి? సారేపాతు విధవరాలి కుమారుని బ్రతికించింది. ఇప్పటికి ఎన్ని అద్భుతాలు వచ్చాయి బ్రదర్? ఏంటివి అమ్మ, ఏంటివి? వర్షము ఆపినది ఒకటి, పిండి సమృద్ధి అనేది ఒకటి, అడిగి 2. మూడవది సారేపాతు విధవరాలి కుమారుణ్ణి బ్రతికీయడం అనేది 3. నాలుగవ విషయం ఏంటంటే ఈసారి మరలా ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎలాంటివంటే, ఒకప్పుడు వాళ్ళందరూ దేవుని సేవకులు. ఇజ్రాయెల్ దేశంలో క్రిస్టియానిటీ తప్ప వేరేది ఏది, ప్రపంచాలకు సువార్త అందించినటువంటి దేశం ఏదైనా ఉందంటే ఇంగ్లాండ్ దేశం. అయ్యా ఏ దేశం? విలియం కేరీ గారు ఏ దేశమోడో తెలుసా? ఇంగ్లాండ్. జాన్ కాల్విన్ ఇంగ్లాండ్, జాన్ వెస్లీ ఇంగ్లాండ్. వీళ్ళందరూ గొప్పళ్ళు. ప్రపంచ దేశాలకు వెళ్ళి సువార్త అందించిన వారిలో ఇంగ్లాండ్ నుండి బయలుదేరారు. బాధకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతము ఇంగ్లాండ్లో అనేక చర్చిలు అమ్ముకుంటున్నారు స్థలాలు. చర్చిలు మూతబడ్డాయి. చర్చిలు ఏం చేస్తున్నారు? చర్చిల స్థలాలను అమ్మేసుకుంటున్నారు. కారణం ఏంటంటే నా ముఖం కనబడతలేదయ్యా, ఈ మైక్ ఒకటి కనబడుతుంది.
ఓయా కిందకి నేను దాన్ని గుద్దుకుంటున్నాను కదా సార్, ఇది చాలు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ ఏమైపోయిందో తెలుసా, ఇంగ్లాండ్ ప్రస్తుతానికి సువార్త అనేది ఆగిపోయింది. మీరు ఇంగ్లాండ్ గురించి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. చాలా చర్చిలు మూతబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఇంగ్లాండ్లో బాప్తిసం తీసుకోవాలంటే, ఇంగ్లాండ్లో వీధి సువార్త చేయాలంటే ఇప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. మేబీ మన యోగి కంటే దారుణంగా ఉన్నారు వాళ్ళు. యోగి తెలుసు కదా మీ అందరికీ, యూపీ సీఎం. అంటే రాను రాను సువార్త అంత దారుణంగా ఉంది. దాదాపు చూడండి, ఒకప్పుడు వాళ్ళందరూ ఎవరి భక్తులంటే, ఏ దేవుని ఆరాధించే వాళ్ళు అంటే, మొదటి రాజుల గ్రంథమునైన 17వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 17 నుంచి ఏలియా గురించి స్టార్ట్ అవుతుంది. నేను ఎక్కడున్నానంటే 18వ అధ్యాయంలో ఉన్నాను. 19వ వచనం బ్రదర్ ఎవరైనా. అయితే ఇప్పుడు యెజెబెలు పోషించుచున్న బయలు దేవతా ప్రవక్తలు 450 మంది బయలు దేవతా ప్రవక్తలు, అస్సేరు దేవతా ప్రవక్తలు 400 మంది. మొత్తం ఎంతమంది బ్రదర్? 850. బయలు ప్రవక్తలు 450 మంది, అస్సేరు దేవతా ప్రవక్తలు 400, మొత్తము. ఒకప్పుడు 850 మంది ఎవరయ్యా అంటే, సజీవుడైన దేవుని ఆరాధించేటువంటి భక్తులు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి పోయినారయ్యా అంటే, అమ్మా కారణం ఏంటంటే, అయ్యా చివరి దినాలలో ఇది జరుగుతుంది, చివరి దినాలలో ఇది జరుగుతుంది. యెజెబెలు వాళ్ళకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆ ఆఫర్ ఏంటంటే 13వ వచనం చూడండి. ఈ యెజెబెలు ఏం చేస్తుందంటే, అయ్యా మీరు నా దేవునికి మీరు పీఠాధిపతులుగా ఉంటే బ్రతకనిస్తాను, మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లలను పోషిస్తాను, నెల నెల మీకు జీతాలు ఇస్తాను. ఒకవేళ మీరు నా దేవత అనగా బయలుదేవత అస్సెరు దేవతను కానీ ఆరాధించకుండా మీరు యెహోవా దేవుడే అని అనుకున్నారనుకోండి, మిమ్మల్ని ఏం చేస్తాను? చంపేస్తాను. చివరి దినాలలో కూడా మనకు 666 ముద్ర రాబోతుంది, మేబీ వచ్చిందేమో. ఆ ముద్ర ఉంటేనే ఏంటి ఏంటి ఏవైనా కొనుక్కోవచ్చు, అమ్మొచ్చు. అది లేకపోతే మనకేం లేదు, అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. ప్రస్తుతము అదేదో ఉంటుంది. అయ్యి ఇప్పుడు ఓట్లది ఏంటి, అది ఎస్ఐఆరా ఎస్ఐపి? ఎస్ఐఆర్. నాది ఎస్ఐఆర్ ఎక్కింది, మా పాస్టర్ అది ఎక్కలేదు. ఎందుకయ్యా ఎక్కియట్లేరు అంటే, 2002లో ఓటు వేసిన డీటెయిల్స్ కావాలి, ఈ ఊర్లో లేవు. వాళ్ళ తల్లిదండ్రులది ఎవరిదైనా ఓటర్ కార్డు నెంబర్ ఇచ్చినా, లేకపోతే ఏ వార్డులో ఏ పోలింగ్లో ఏ బూతులో వేసినారో డీటెయిల్స్ ఇచ్చినా ఎక్కిస్తాము. వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు చనిపోయినారు. ఇప్పుడు పాస్టమ్మ తరపున ఎక్కియడానికి నాకు పెద్ద ఏషం అయిపోయింది. సంతోషము. చివరి దినాలు ఎలా రాబోతున్నాయి అంటే, అది అయితే ఇప్పుడు ఏం చెప్పినారంటే వాళ్ళు ఫైనల్గా, ఒకవేళ 31వ తారీఖు వరకు ఎక్కియకపోతే సార్ లేనట్టే, అంటే భూమి మీద లేనట్టు కాదు, ఓట్ల లెక్కలో. చివరి దినాలు చాలా గడ్డు దినాలు. మనం ఇప్పుడు రాను రాను ఎట్లా అయిపోతుందంటే, అయ్యా ఆ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళకు మాత్రమే క్రయ విక్రయాలు జరుగుతాయి.
ఆ ముద్రను వేయించుకున్నామంటే యాంటీ క్రైస్ట్ మనం యాక్సెప్ట్ చేసినట్టుగా, ఆయన పరిపాలనకు ఒప్పుకున్నట్టుగా. సేమ్ సిద్రక్ మేషక్ అబేద్నెగోల టైం కూడా అట్లాంటిదే. మీరు నా ప్రతిమకు మ్రొక్కితే బ్రతుకుతారు, మ్రొక్కకపోతే అగ్నిగుండములో పడవేయబడతారు. దాదాపు 850 మంది మాకెందుకయ్యా ఈ లొల్లి అనుకొని, ప్రభువా నువ్వేమనుకోద్దే ఆడ కలుసుకుందాంలే బాగుంటే అనేసి యెహోవా దేవుని వదిలేసి అయ్యా బయలుదేవతను అస్సేరు దేవతను ఆరాధించడానికి 850 మంది ప్రవక్తలు వెళ్ళిపోయినారు. బా అయ్యా విశ్వాసులు కాదండి, పాస్టర్లే ఏం చేసినారమ్మా, నిజమైన దేవుని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఒక ఆయన రోషము కలిగినటువంటి వ్యక్తి ముందుకు వచ్చాడు. ఆయన పేరు ఏలియా. అక్కడున్న అద్భుతం ఏంటంటే, 4 అద్భుతం గురించి చెప్తున్నాను. అక్కడున్న అద్భుతం ఏంటంటే, ఆయన ఒక సవాలు విసిరిండు. అయ్యా ఈ కన్ఫ్యూజన్లు వద్దు, మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప కన్ఫ్యూజన్లు వద్దు. ఓ పని చేద్దాం, మనం ఒక గుంతను తవ్వుదాం, ఒక కందకాన్ని తవ్వుదాం, దాంట్లో ఫుల్లుగా వాటర్తో నింపుదాం, దాని మీద పచ్చి కట్టెలేసేద్దాం, అంతేకాదు దాని మీద పచ్చి ఎద్దు మాంసాన్ని వేద్దాం. అయ్యే కింద ఏముంది, గుంతలు ఏమున్నాయి, నీళ్ళ మీద ఏమున్నాయి, కట్టెలు నీళ్ళలో ఏమవుతున్నాయి, నానుతున్నాయి. దాని మీద ఏమేయాలి, పచ్చి మాంసము. మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. మీరు ప్రార్థన చేస్తే ఒకవేళ మీ దేవుడు కానీ వీటిని దహించి వేసి బూడిదలాగా మార్చిండు అనుకో, నేను కూడా మీ దేవునికి దగ్గరికి వస్తాను. ఒకవేళ నా దేవుడు కానీ దీన్ని చేసిండు అనుకో, మీరందరూ నా సైడు వచ్చేయాలా అనేది ఆయన ప్రకటించిండు 18వ అధ్యాయంలో. ప్రకటించినటువంటి ఆయన సేమ్ ఎద్దును తెచ్చుకున్నారు, అన్నీ చేశారు, అన్నీ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే 18వ అధ్యాయంలోనికి రండి తల్లి. 18వ అధ్యాయము 25వ వచనము. బయలు ప్రవక్తలు పిలిచి, ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి, మీకే ఇచ్చేస్తున్నానని వారికి ఆప్షన్ ఇచ్చిండు. వాళ్ళు వారి దేవుని పేరు మీద ప్రార్థన చేస్తున్నారు. ఆ టైంలో చూడండి 27వ వచనము. మధ్యాహ్నం కాగా ఏలియా 28లో అయ్యా వాళ్ళు కత్తులతోటి కోసుకుంటున్నారు, బ్లేడ్లతోటి కోసుకుంటున్నారు, రక్తాలు చెందిస్తున్నారు, కానీ ఉలుకు లేదు. కారణం ఏంటి? వాటికి చెవులుంటాయి, వాటికి కళ్ళు ఉంటాయి, వాటికి ముక్కు ఉంటుంది, వాటికి నోరు ఉంటుంది. మన దేవుడు ఎవరో తెలుసా? మాట్లాడే దేవుడవు, మాట్లాడని రాయివి, మాట్లాడని రాయివి, చెట్టువు నీవు కాదు, మాట్లాడే దేవుడవు. థ్యాంక్ యూ అయ్యా. వాటికి అన్నీ ఉన్నాయి కానీ ఆవాజు లేదు. ఈరోజు మనం ఆరాధించేటువంటి దేవుడు మౌనముగా ఉండేటువంటి దేవుడు కాదు. మన ప్రార్థన వినకుండా వెళ్ళిపోయే దేవుడు కాదు. నీ కన్నీళ్లను చూస్తూ, నీ ఇబ్బందులను చూస్తూ, నీ కష్టాలు నువ్వే భరించని వదిలిపోయే దేవుడు కాదు. నీ కష్టమును చూస్తున్న దేవుడు, నీ పరిస్థితులు చూస్తున్న దేవుడు తగిన సమయాన నిన్ను లేవనెత్తుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కనోళ్ళతోటి చూసి చెప్పండి, దేవుడు నీ పరిస్థితి చూస్తున్నాడు. ఆమేన్. చూస్తున్న దేవుడు ఏం చేస్తాడు? అయ్యా ఏం చేస్తాడు? తగిన దినాన కార్యము చేయక మానడు. బ్లేడ్లతోటి కోసుకుంటున్నా రెస్పాండ్ లేదు, ఏం చేస్తున్నా రెస్పాండ్ లేదు. ఆ టైంలో ఏలియా సింపుల్గా అన్నాడు 30వ వచనంలో, బ్రదర్ ఇప్పుడు నా దగ్గరికి రండి. ఏలియా ఆ టైంలో చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు, కట్టుకున్నాడు. ఈరోజు నాకు ఒక మాట చెప్పనివ్వండి, మీ ఇంట్లో బలిపీఠం ఉందా? అర్రే
కట్టుకోవాలంటావు పాస్టర్, ఎట్లా హాల్లో కట్టమంటారా లేకపోతే బెడ్రూమ్లో కట్టమంటారా? అయ్యా ఏంటి, మీరు ఏ హిందూ బ్రదర్ దగ్గరికి వెళ్ళండి, ఏ హైందవుల సహోదరుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో ఏ గది ఉంటుందో తెలుసా? పూజ గది ఉంటుంది. కానీ క్రైస్తవుల ఇళ్ళల్లో ప్రార్థన గదులు ఉండవు. ఎందుకో అమ్మా, నువ్వు ప్రత్యేకంగా ఆయనను ఆరాధించడానికి నీ ఇంట్లో ఒక స్థలం కేటాయించవచ్చు కదా. కనీసం ఒక సెల్ఫ్ కూడా ప్రత్యేకంగా ఉండదు బైబిల్కి. ఏడ పడితే ఆడ పెడతారు, ఏడ పడితే ఆడ పెడతారు. అయ్యా ప్రత్యేకంగా ఇదిగో ఈ సెల్ఫ్ బైబిల్కి సంబంధించింది, దేవుని పాటలకు సంబంధించింది, దేవునికి సంబంధించింది అన్నట్టుగా ఏముండదు. అన్నీ ఉంటాయి. బైబిల్ మీదనే అన్నీ పెట్టేస్తుంటాం. ఏం లేదో తెలుసా, మనకు దేవుడు అంటే పెద్దగా విలువ లేదు. ఒకవేళ దేవుడు అంటే విలువ అంటే నువ్వు ఆయన కోసం ఒక ప్రత్యేక గదిని కేటాయిస్తావు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఎలీషా కొరకు ప్రత్యేకమైన గది కట్టించింది ఎవరామే? అందుకే ఉమెన్స్ మీటింగ్ రమ్మని చెప్తాను. షునేమీరాలు గనురాలైన ఏం కట్టించింది? ఆ టైంలో ఏలియా ప్రార్థన చేశాడు. పడిపోయిన బలిపీఠాన్ని కట్టి 12 రాళ్ళు తీసుకొని బలిపీఠాన్ని కట్టి ఒక్క మాట దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేశాడు. అయ్యా వాక్యంలో చూడండి, ఏలియా నా దగ్గరికి రమ్మని చెప్పి ఆయన చేసినటువంటి ప్రార్థన ఈ విధంగా అడుగుతున్నాడు. 38వ వచనము, ఇలాగు ప్రార్థన చేసెను, యెహోవా అగ్ని దిగి. అయ్యా ఏలియా చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవుని పొగుడుతున్నాడు. 36వ వచనంలో, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇజ్రాయేలుల దేవా, నువ్వు మా దేవుడవై ఉన్నావని, నీ సేవకుడనైన నేను నీ పక్షాన ఉన్నానని వీరందరూ తెలుసుకొనగలుగునట్లుగా. సేమ్ ఈ ప్రార్థన యేసుప్రభు ప్రార్థన చేసిండు. ఎక్కడో తెలుసా? లాజరు సమాధి దగ్గర నిలబడి ప్రార్థన చేసిండు. ప్రభువా నా కోసం కాదు, నాట్ ఫర్ మై క్రెడిట్, నా కోసం కాదు, నా గొప్ప కోసం కాదు, నీ నామము మహిమపరచబడగాలుగులాగున ఈ ప్రజలందరూ చూస్తుండగా చనిపోయిన లాజరును లేపమని ప్రార్థన చేశాడు యేసయ్య. అయ్యా లాజరు బ్రతికిండా బ్రతకలేదా? బ్రతకలేదా? ఎవరి మహిమ కొరకు అడిగితే కార్యాలు జరుగుతాయి. నువ్వు దేవుని మహిమ కోసం ప్రయాసపడుతున్నావా? అయ్యా మనం చేసే పని ఎవరికి మహిమ రావాలి? ఇక్కడ నిలబడ్డ నేను నన్ను చూయించుకోవడానికి కాదు, నాలో ఉన్న క్రీస్తుని చూయించాలి. మనం పాడే పాట ఆయనకు మహిమ, మనం చెప్పే వాక్యం ఆయనకు మహిమ, మన వాయిద్యం వాయించాలి ఆయనకు మహిమ, మనం ఏమి చేసినా ఆయనకు మహిమ కలగాలి. ఒకవేళ ఆయనకు మహిమ కలగకుండా మన డబ్బాలు మనం కొట్టుకున్నాం అనుకోండి, మన భజన మనం చేసుకున్నాం అనుకోండి, దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగకుండా ఆగిపోతాయి. వీఆర్ వర్షిప్ టు గాడ్, వీఆర్ హానర్ టు గాడ్. మనం దేవుని ఘనపరిచే వ్యక్తులమై ఉంటున్నాం. 4వ అద్భుతము, ప్రార్థన చేస్తే అయ్యా ఈ పచ్చివన్నీ ఏమైపోయినాయి బ్రదర్? బూడిద అయిపోయినాయి. ఆమేన్, దేవునికి స్తోత్రం. సేమ్ ఇదే ఏలియా 5వ అద్భుతంలోకి వెళ్తున్నాం. ఏలియా ఆయన ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటి అద్భుతం ఏది? ఇప్పుడు వర్షాలు పడక 3.5 సంవత్సరాలు అవుతుంది. ఆఫ్టర్ 3.5 years తర్వాత ఏం పడుతుందని దేవుడు చెప్పిండు? వర్షం పడుతుంది అన్నాడు. ఒకవేళ 3.5 సంవత్సరాలు అయినా వర్షం పడకపోయింది అనుకో, ఎవరికి అవమానం వస్తుంది? ఏలియా దగ్గరికి వచ్చి ఆ రోజు చెప్తే ఏమని, 3.5 సంవత్సరాల తర్వాత ఏమై ఇంకా పడతలేదు? అయ్యా దేవుడు నేను ఎప్పుడు ఓడిపోనివ్వడు. ఆమేన్. నీకు మాట ఇస్తే ఆ మాట కోసం ఆయన నీ పక్షాన నిలబడతాడు. హల్లెలూయా. మాట ఇచ్చింది 3.5 సంవత్సరం తర్వాత వర్షం పడతాను ఎవరు డిక్లేర్ చేశాడు? దేవుడు. ఏలియా మర్చిపోయిన, ఎవరు మర్చిపోలేదో తెలుసా? దేవుడు మర్చిపోలేదు. చూడండి 18వ అధ్యాయంలో 41వ వచనము. ఏలియా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే విస్తారమైన వర్షం కురవాలని ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఎందుకంటే ఏమైంది బ్రదర్, 3.5 సంవత్సరాలు ఇప్పుడు వర్షం పడాలి.
తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకున్నాడు. ఎట్లా కూర్చుండొచ్చు మీకు ఐడియా ఉందా? తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని కూర్చున్నాడు. దిగాలుగా ఉన్నాడు. ప్రభా వర్షం పడుతుంది నేను అందరికీ చెప్పేసి వచ్చినాను. ఈరోజు చూస్తే క్లైమేట్ ఎట్లుందంటే మంచి ఎండ ఉంది. అసలు క్లౌడ్ అనేదే ఎలాంటి మేఘాలు కనబడట్లేదు, వర్షం పడే సూచనలేవి కనబడట్లేదు, మంచి ఎండ ఉంది. 42 వచనంలో మోకాళ్ళ మధ్యలో తల పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. 43 వచనంలో సేవకుని పిలిచి ప్రార్థన చేస్తే నేను అరే ఒకసారి బయట పోయి చూసి ఏమైనా వర్షం వచ్చేటట్టు ఉందో లేదో ఒకసారి చెక్ చేసి రారా అంటే, వాడు ఎట్లా అంటాడంటే కుండలు బద్దలు వలగొట్టినట్టుగా ఎట్లా చెప్తున్నాడంటే, అబ్బే అంత చేయలేదు, మంచి ఎండ కాస్తుంది సార్. అరే వర్షం పడతలేదా? కనీసం మేఘాలు కూడా లేవు. అసలు దానికి సంబంధించిన సూచనలేవి లేవు సార్. అయ్యా మనం ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దానికి కొంచెం కొంచెం ఏదైనా కార్యాలు జరుగుతుంటే మనకేమొస్తుంది బ్రదర్? అయ్యా ఏమొస్తుంది? లాస్ట్ బ్రదర్స్ ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. అరే నా ప్రార్థన కొంచెం కార్యము. ఇశ్రాయేలు ప్రజలు ఎరికో గోడలు చుట్టూ తిరుగుతున్నారు. అయ్యా వీళ్ళు తిరుగుతున్నప్పుడు కొంచెం ఇసుక కానీ రాలింది అనుకో, మనకేమొస్తుంది? అరే రే జరిగేటట్టుంది రే, కొంచెం కదులుతున్నాయి. కొంచెం రాళ్ళు ఊగుతున్నాయి అనుకో, రెండో రోజు తిరిగినందుకు రాళ్ళు కొంచెం అయ్యా నమ్మకం వస్తుందా రాదా? ఇవేవి కదులుతలేవు. దేవుని కార్యాలు ఎట్లుంటాయంటే అసలు నీ పట్ల ఫేవర్ జరగదు అన్నట్టుగా ఉంటుంది, కానీ చివరికి జరుగుతుంది. ఆమేన్. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. మొదటిసారి పోయి చూసి వచ్చండి పిల్లగాడు, ఏం కనబడలేదు. 43 వచనంలో రెండోసారి పోయిండు, ఏం కనబడలేదు. అట్లా ఎన్నిసార్లు తల్లి? 7 సార్లు వెళ్ళి చూసి వచ్చాడు. 44లోనికి రండి నాయన. ఇప్పుడు 7వసారి అమ్మ ఎంత మేఘం అంట బ్రదర్? అయ్యా మనిషి చేయి ఎంత ఉంటుంది? ఒకసారి మీ చేతులు చూపించండి. మన అరచేతులు ఎంత ఉన్నాయి? అయ్యా మేఘం ఎంత ఉందంట? మహా అంటే ఒక లీటర్ పట్టుతురొచ్చు అంటావా? ఓ 10 లీటర్లు అనుకుందాంలే. ఒకవేళ ఎంత చేయి మేఘం సైజ్ ఎంత ఉందంట? ఒక మనిషి చేయి ఎంత. ఈయన చెప్పింది ఏంది? ఏం శేఖర్ బ్రదర్ ఏం చెప్పిండు? విస్తారమైన వర్షము. అసలు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి ఈయన చెప్పిన మాటలకి ఏమి అయ్యా 1 కొరింథీ 2:19 రాయబడి ఉంటుంది. 1 కొరింథీ 2:9 కూడా రాయబడి ఉంటుంది. ఆయన కార్యాలు కంటికి, చెవులకు, మనుష్య హృదయానికి. నువ్వు అనుకున్నది జరిగితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? నువ్వు అనుకున్నది చేసేటోడు కాదు. ఆయన అనుకున్నది ఖచ్చితంగా ఆలస్యమైన జరిగి తీరుతుంది. విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. ఆమేన్. 7వసారి వెళ్ళి చూసినప్పుడు అంట బ్రదర్ ఒక చిన్న మేఘం కనబడుతుంది. అది దాని సైజ్ ఎంత ఉందంటే తల్లి జస్ట్ అరచెయ్యి. దేవుడు ఆ చిన్నదాన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే అక్కడ చూడండి అమ్మ రాయబడింది 45వ వచనంలో, కారు మేఘములు కమ్మి దానికి గాలి తోడై వాన జోరుగా కురవడము. మా దేవుని వాక్యం సెలవిస్తుంది. చిన్న మేఘమే కానీ భయంకరమైన వర్షం కురిసింది. ఈరోజు నేను 19వ అధ్యాయంలో ఉన్నాను. 4వ అద్భుతము ఏం జరిగింది బ్రదర్స్? ఎవరికైనా వచ్చే వారం అడగడం కాదండి, ఇప్పుడే అడుగుతున్నాను. 4వ అద్భుతం ఏంటన్నా? ఎద్దు మాంసము బూడిది. అది 4వ అద్భుతం, గుర్తుపెట్టుకోండి. 850 మంది ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏలియా ఏం చేసినాడంటే చంపేసేసినాడు. అంటే నిజదేవుని విడిచి తిరిగినందుకు దేవుని అగ్ని కాల్చివేసింది. ఈ విషయం ఎవరికి తెలిసిందంటే అశోక్ బ్రదరు, ఈ విషయం ఎవరికి తెలిసిందంటే యెజెబెలుకు తెలిసింది. ఎవరికి? మనం అనుకుంటాము లేపేసేది ఏదో యెజెబెలు లేపేసింటే సరిపోవు కదా పాస్టర్ గారు, వీళ్ళని లేపేసే బదులు వీళ్ళందరూ ఇట్లా తయారు కావడానికి కారణం ఎవరు?
మనం అనుకుంటాము చాలాసార్లు వాని దిక్కెళ్ళి ఇదంతా అవుతుంది, వాడిని లేపిస్తే సరిపోవు కదా దేవుడు అనుకుంటా. అబే దేవుడు చేయడు, దేవుడు చేయడు. యెజెబెల్ను లేపేస్తే అసలు సొల్యూషన్ వస్తుంది పర్మనెంట్గా, కానీ లేపేయట్లేదు. కానీ దేవుడు యెజెబెల్ని అట్లే పెట్టిండు. ఆ అట్లే ఉంచడాన్ని బట్టి యెజెబెల్ ఏం చేసింది తెలుసా? తెల్లారొచ్చి, ఏం పాస్టర్ గారు ఈ మధ్య కథలు ఎక్కువ చేస్తున్నావంట అన్నది. అయ్యా మొదటి రాజులు 19వ అధ్యాయంలో, ఏం పాస్టర్ గారు ఈ మధ్య కథలు ఎక్కువైతున్నాయి నీకు, నా వాళ్ళనందరినీ నువ్వు అసలు ఏం చేసినావు? చంపించేసినావంట. ఆమె చేసిన ప్రమాణం చెప్తానయ్యా, ఎవరి పేరు వాడుకుందో తెలుసా? యెహోవా తోడు రేపు నేను నిన్ను. అమ్మ ఎవరి తోడు? దేవుని సేవకుని చంపడానికి కూడా ఎవరి పేరు? కొద్దిమంది చేసేటివన్నీ లోకం కథలు ఎవరి పేరు పెట్టుకుంటారంటే ఇదంతా ప్రభు కోసమే. ఎవరి కోసం? చేసేది నీ డబ్బా కోసము, చేసేది నీ బతుకు తెరువు కోసము. నువ్వు బతకడానికి చేసుకుంటే ఎవరి పేరు వాడుకుంటావు? దేవుని పేరు. అయ్యా దేవుని పేరును దయచేసి మీరు బాగు చేయకపోయినా పర్వాలేదు, ఆయన పేరును ఏం చేయకండి? బదనాం చేయకండి, బదనాం చేయకండి. ఆ వచనం చదవండి బ్రదర్ ఎవరైనా. 2వ వచనము నాయన, 19వ అధ్యాయం 2వ వచనము. అమ్మా రేపు ఈ వేళకు నేను దేవుడు నాకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పిందంటే, రేపు ఈ టయానికి నేను నిన్ను లేపేస్తాను. మనము మంచి ప్రార్థనా పరులమే, మనం మంచి పాటలు పాడేటోళ్ళమే, మంచి ఉపవాసాలు ఉండేటోళ్ళమే, దేవుని సన్నిధిలో మంచి భక్తి పరులమే. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అయితే ఒక శోధకుడు శోధించడం మొదలుపెట్టి ఒక ఆమె ధమ్కి ఇచ్చింది. మన భాషకి ఇట్లే ఉంటుంది, కొంచెం పక్క ఆంధ్ర మాట్లాడుకుందాం. ఒక సిస్టర్ గారు ఏం చేశారంటే అండి, ఆమె ఈయనకు బెదిరించిందండి. ఒక ఆమె ఈయనను బెదిరించేసింది. బెదిరియే కానీ ఈసారి ఏమైపోయాడో తెలుసా? భయపడిపోయి తన దగ్గర ఒక పని ఆయన ఉంటే, తమ్ముడు నువ్వు ఈడ ఉండు, నేను కొంచెము లోపలికి వెళ్ళేసి వస్తాను, నేను మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు బ్రదరు, ఏమనుకోదండి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసేసి ఈ సార్ గారు ఏం చేశారంటే అండి, లోపలికి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడండి. ఆ చెట్టు పేరండి ఏంటండి? బదరి వృక్షం క్రింద కూర్చున్నాడండి. బదరి వృక్షం క్రింద కూర్చోండి దేవుని సముఖంలో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అనుకుంటున్నాడంటే అండి, ఈ విధంగా అనుకుంటున్నాడు, ప్రభా నా పితరుల కంటే నేను గొప్పని కాదు నాయనా, అయ్యా నన్ను ఏం చేయి, తీసేసుకో. పోయిన వారము తీసేసుకోమని ప్రార్థన చేసిన ఒక వ్యక్తిని గుర్తు చేశాను. ఎవరు బ్రదర్? మోసే. థ్యాంక్ యూ సిస్టర్. రెఫరెన్స్ చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 15వ వచనము. అన్ని లక్షల మంది మాకు ఏమడిగినారు? అయ్యా మాకు మాంసం కావాలి, ఆకుకూరలు పడొస్తలేవు. అమ్మా ఏం కావాలి? మాంసం మాంసం మాంసం. నల్లి బొక్కలు తినక ఎన్ని రోజులే, మాకు నల్లి బొక్కలు కావాలి, మాకు మాంసం కావాలి. వాళ్ళందరూ కోరుతుంటే మోసే ఏం చేయాలో అర్థం కాక, అయ్యా నేను ఏగలేనయ్యా, అదేమంటారు చూడు, నేనుండాలేనయ్యా, నేను బతకాలేనయ్యా. 11వ అధ్యాయం 15వ వచనం నాయన. అయ్యా నువ్వు నన్ను దయదలిస్తే నేను ఈ కష్టాలన్నీ చూడకుండా ఉండునట్లు నన్ను చంపేసేయి. అయ్యి ఎవరు ప్రార్థన చేశారు చంపేయమని? మోసే సార్ ఎంత గొప్పోడండి, ఎర్ర సముద్రాన్ని చీల్చినటోడు కాదా ఈ సారు? అమ్మా అవునా కదా? ఈయన ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నా కురిసిందా లేదా? ఈయన ప్రార్థన చేస్తే అయ్యా నీళ్లు రక్తంగా మారినాయి. ఈయన ప్రార్థన చేస్తే కప్పలు వచ్చినాయి. ఈయన ప్రార్థన చేస్తే పేర్లు వచ్చినాయి. ఈయన ప్రార్థన చేస్తే, మీకు పేర్లు ఉంటే పోవాలంటే ప్రార్థన చేసుకోండి.
పేర్లు ఉండడం అనేది దేవుని శాపములో ఒక భాగం. అది అంటే మరీ లేకుండా ఉండడం కాదేమో లేండి. ఓకే, ఈయన ప్రార్థన చేస్తే ఐగుప్తుల మీదకి ఏమొచ్చినాయి? పేర్లు వచ్చినాయి. ఈయన ప్రార్థన చేస్తే మిడతలు వచ్చేస్తున్నాయి. అంత గొప్ప ప్రార్థనా పరుడు ఈ సారు పరిస్థితి తట్టుకోలేక, నేను చస్తానయ్యా, నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను అయ్యా, సంసారము ఇదే బదులు అదేమో సాగరాన్ని అని ఇదొచ్చు, కానీ సంసారాన్ని నా వల్ల కాదయ్యా ఈ ఫ్యామిలీ టెన్షన్లు, సన్యాసిని ఏడన ఒక మూలను బతుకుతాను నేను ఏదో ఒక ఊర్లో. మోసే అంటున్నాడు, ప్రభా నన్ను తీసేసుకో అయ్యా. పోయిన వారం నేను చెప్పాను, ఎంత సమృద్ధి పెట్టిండు బ్రదర్, ఎంత పొడవులో మాంసం పడ్డది, చేపలు. ఒక మనిషి ఒక రోజులో నడుస్తే ఎంత దూరం నడుస్తాడో అంత దూరం చేపలు, కుప్పలు కుప్పలు. ఎంత ఎత్తు? 2 మూరలు ఎత్తు, 3 ఫీట్ల ఎత్తులో ఆ సముద్ర తీరం అంతా కుప్పలు కుప్పలు పడ్డాయి. 30 రోజులు తిన్నారు ముక్కలు. మనం 2 పూట్ల 3 పూట్ల తింటే మళ్ళీ తినబుద్ధి కాదు. మన ఏడుకోపోయినాం తినడానికి. ఆ రోజు నైట్ అసలు తిండి లేదు, ఇంకా రాత్రి నిద్ర పడతలేదు, గాబర అవుతుంది మధ్యాహ్నం తినేసరికి. ముప్పై రోజులు తిని మోసే వచ్చి, ఏం బ్రదర్ అంతా హ్యాపీ కదా, దేవుడు గొప్ప కార్యాలు చేసిండు కదా అంటే, టూత్ పీకులు తీసుకొని పళ్ళలో గుచ్చుకుంటూ, ఏంటివి మరి కాంటాలు గుచ్చుకుంటున్నారో ఏం గుచ్చుకుంటున్నారో తెలియదు, కుచ్చుకుంటూ ఇచ్చిండులే పెద్ద ఆయన గాక, అమ్మా ఇచ్చిండులే ఆయన గాక. ఎన్ని రోజులు తిని వీళ్ళకి ఏం లేదు కృతజ్ఞత అనేది. వీళ్ళ కోసము నువ్వు గొంతు కోసుకున్నా వాడు ఎక్కువ కోసుకున్నాడు, ఎవడు కోసుకోమన్నాడు అని అంటాడు. సో ఇట్లాంటి జనాల కోసం ఏం చేసినా మోసే అంటాడు, అయ్యా నేను బతకలేనయ్యా ఈ ఊర్లో, నన్ను తీసేసుకో. సేమ్ ప్రార్థన ఇప్పుడు రెండో వ్యక్తి చేస్తున్నాడు. ఎవరంటే ఇప్పుడు ఈ ప్రార్థన చేసేటోళ్ళందరూ మామూలు వాళ్ళు కాదయ్యా, మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఆ రోజు కొత్తగా రక్షించబడినటోళ్ళు కాదు. 6 లక్షల మందిని నలిపిన నాయకులు, గొప్ప గొప్ప అద్భుతాలు చేసినటోళ్ళు. ఈయన ప్రార్థన చేస్తే వర్షమే ఆగిపోయింది. నేను అంటాను, అయ్యా నీ నోటికి అంత శక్తి ఉండి వర్షాన్ని ఆపినప్పుడు, ప్రభా నాకు ఎవరైతే దమ్కిస్తుందో దాన్ని ఒకసారి చూసుకో ప్రభా అనొచ్చు కదా. అవునా కదా? నువ్వు దేని నిమిత్తమైతే కలవరపడుతున్నావో, యేసు నామములో నాకు ఈ కలవరములు దూరం అవునుగాక అనొచ్చు కదా. మనం కష్టాలు వస్తే దేవుడు ఇంకెంతకాలం పెడతాడో ఏమో, మాకు ఇంకెంతకాలం శోధిస్తాడో ఏమో మమ్మల్ని, ఈ శ్రమలు మాకు ఇంకెంతకాలమో. కాదు, ఈ పదాలు పలికే బదులు ఏలి అక్కడ పలుకుతున్నాడు, నాయన మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను గొప్పని కాదు, నన్ను ఇంకా తీసేసుకో, ఇంకా బతికిన బతుకు చాలు, ఇంతవరకు వాడుకునే చాలు, నన్ను ఇంకా. అయ్యా ఏలియా చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు, ఇది ఒక్కటి తప్ప. అవునా కదా అమ్మ? ఏలియా చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? ప్రార్థన చేస్తే వర్షం పడిందా బ్రదర్? ఆగిపోమంటే ఆగిపోయిందా? తొట్టిలో పిండి కొంచెం ఉండే సమృద్ధి అయిందా? చచ్చిన వాళ్ళు బతికినారా? ఈ యొక్క ప్రార్థన వినలే. సంపమన్న ప్రార్థన దేవుడు ఏందా అట్లా ప్రార్థన చేస్తావు? నీ గురించి నాకున్న ఆలోచనలు భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అన్ని గొప్ప ఆలోచనలు నీ పట్ల ఉన్నాయి. ఈరోజు నువ్వు కృంగిపోవడం కాదు, పరిస్థితుల్లో నిలబడడం నేర్చుకోవాలి. ఆమేన్, ఆమేన్. కలవరపడడం కాదు, బెదిరిపోవడం కాదు, నిరుత్సాహపడడం కాదు, ప్రతి విషయంలో దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ఏలియా అలిగి పడుకుంటే, మేబీ ఇంట్లో భార్య అలిగి పడుకుంటే భర్త లేపుతాడో లేపడో నాకు తెలియదు. ఒకవేళ భర్త నాకు వద్దుపో అని అలిగి పడుకుంటే భార్య బుజ్జగించి లేపి తినబెడతాదో లేదో నాకు తెలియదు. ఏలియా అలిగి పడుకుంటే దేవుడు దేవదూతను పంపించాడు. వేడి 3 రోజుల ఫ్రిడ్జ్లో పెట్టలేదు పాస్టమ్మ గారు. ఏంటి? వేడి రొట్టెలు. ఈ ఫ్రిడ్జ్లో వచ్చినందుకు పెద్ద బాధ అయింది మాకు. అయితే వేడి రొట్టెలు, మంచి నీళ్ళు,
అక్కడ తినబెడుతూ అన్న పదం ఏంటంటే లేచి తినయ్యా అని చెప్పి చదువునైనా చదవండి ఎవరైనా. 6వ వచనంలో ఏలియా లేచి చూసినప్పుడు తల దగ్గర అప్పుడే నిప్పుల మీద కాల్చిన అప్పమును, అయ్యా దేవుడు చెప్పిన పదము నీ శక్తికి మించిన, ఈ పదం చెప్పండి నాయన, నీ శక్తికి మించిన, ఇంతవరకు నువ్వేం చేశావో దానికంటే ఇంకా గొప్పగా చేయవలసి ఉంది. ఆమేన్. ఇంతవరకు ఏదైతే గెయిన్ చేశావో దానికంటే ఇంకా ఉన్నత స్థానాలలోకి వెళ్ళవలసి ఉంది. ఆమేన్. ఇంతవరకు సాధించిన దానికంటే ఇంకా గొప్పగా సాధించవలసి ఉంది. ఆమేన్. నిరుత్సాహపడద్దు. దేవదూత మాట్లాడుతుంది. ఏలియా 7వ వచనంలో నాయన ఏలియా వచ్చి ముట్టి శక్తికి మించిన ప్రయాణము సిద్ధమయ్యుంది, నువ్వు లేచి భోజనము. అయ్యా ఏ ప్రయాణం? ఈరోజు మనమందరము ఇప్పుడు ఉన్న ఈ మందిరము ఇంకా డబల్ అవ్వాలి. ఆమేన్. ఇప్పుడున్న ఈ సంఘము ఇంకా అభివృద్ధి చెందాలి. హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో అది ఇంకా డబల్ మల్టిపుల్ అవునుగాక. మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుదురుగాక. ప్రార్థనలో ఇంకా ఎక్కువగా జీవింతురుగాక. ఏ ప్రయాణం చేయాల్సింది? శక్తికి మించిన ప్రయాణం. నువ్వు ఓడిపోవడానికి దేవుడు నిన్ను పిలవలేదు లోకము నుండి. నువ్వు రోగాల చేత సమస్యల చేత నలిగిపోవడానికి దేవుడు నిన్ను పిలవలేదు. యేసుప్రభుల వారు మనందరి కోసము ఆయన మరణాన్ని జయించాడు. మరణంతో సవాలు విసిరాడు. మరణమా నీ ముళ్ళెక్కడ? మరణమా. ఆయన మరణపు సంఖ్యలను జయించాడు. ఆయన ఎందుకు దరిద్రుడయ్యాడో తెలుసా అండి? అమ్మా ఎందుకు దరిద్రుడయ్యాడు? 2 కొరింథీ 8:9 రాయబడి ఉంటుంది, నిన్ను ధనవంతుడిగా చేయాలని. మళ్ళా మనం దరిద్రులం అన్నాం అనుకో, ఏంటి అర్థం? అమ్మా నువ్వేం కావాలని ఆయన దరిద్రుడయ్యాడు? నువ్వు ధనవంతుడుగా ఉండాలని. ఈరోజు మనం ప్రతి విషయంలో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా దేవుల్లో ఫలించుదుముగాక. ఫలించాలంటే ఏముండాలంటే ప్రార్థనా జీవితం అవసరము, వాక్య ధ్యానం అవసరము. పరిస్థితులలో కృంగిపోక ప్రభు వైపు చూస్తూ కొనసాగాలి. అలాంటి కృప దేవాతి దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలుంచండి, కళ్ళు మూసుకోండి. అందరం లేచి నిలబడదాము. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మహాగణుడా మీకు వందనాలు. శక్తికి మించిన ప్రయాణము మేము చేయవలసి ఉన్నదని మీరు సెలవిచ్చారు. ఏలియా అంతటితో నా జీవితం అయిపోయింది అనుకున్నాడు. ఇంకా దేవుడు నన్ను పిలుచుకుంటే బాగుండునేమో అనుకున్నాడు. అయితే అయ్యా ఏలియా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళిక అది కాదు. ఈరోజు మా గురించి మేము చిన్న ఆలోచనలు కలిగి ఉన్నాం. చిన్న విషయాలలోనే కలవరపడుతున్నాం. ఇంతటితో దేవుడు సహాయం చేస్తే చాలే అనుకుంటున్నాం. అయితే నీ వాక్యంలో మాట్లాడావు నాయన, మీరు ఇంతటితో ఆగిపోవడము నా చిత్తం కాదు. శక్తికి మించిన కార్యాలు చేయవలసి ఉందన్నావు. శక్తికి మించిన ప్రయాణాలు చేయవలసి ఉందన్నావు. శక్తికి మించినటువంటి మేలులు పొందుకోవలసి ఉందన్నావు. తండ్రి నీకు వందనాలు. ఈరోజు నాయనా మా సంఘ బిడ్డలు మీరు దీవించండి. ఎవరు ఏ విషయాల్లో అయితే నాయన కృంగిపోయారో, ఏ విషయాల్లో అయితే నాయన బాధపడుతూ ఏడుస్తూ మీ వైపు చూస్తున్నారో, దేవుడి యొక్క విషయంలో నాకు సహాయం చేస్తే బాగుండని ఎవరైతే ఎదురు చూస్తున్నారో, యేసు నామములో కట్టబడిన ప్రతి కట్లు తెంపివేయబడును గాక. విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను నాయన. నేను చచ్చిపోతే బాగుండు అనేటువంటి ఏలియా ప్రార్థన కాకుండా దేవుడి పరిస్థితులన్నిటిలో నుంచి విడుదల కలిగించును గాక. నీ సేవకునిగా మొరపెడుతున్నాను తండ్రి. కృప చూపించండి. ఈ సంఘాన్ని మీరు దీవించు నాయన.
మా సంఘ ప్రెసిడెంట్ గారి యొక్క టీం కమిటీని మీరు దీవించండి. ఈ పరిచర్యను మీరు దీవించండి. ఇదిగో తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయా, మా సంఘములో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఏ బిడ్డ అయితే సమస్యలో ఉందో, ఏ కుమారుడైతే ఇబ్బందులలో ఉన్నాడో, ఆ పరిస్థితులన్నీ మారిపోవును గాక నాయన. ఇదిగో పలాని దినాన దేవుని సేవకుడు నాతోనే మాట్లాడాడు దేవుని వాక్యము ద్వారా, తద్వారా నేను విడుదల పొందుకున్నానన్న సాక్ష్యాలు మీరు లేవనెత్తండి. మా సంఘాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళండి. మా సంఘ కుటుంబాలను మీరు దీవించండి. బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. ఎదుగో తండ్రి, చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు పేరు పేరున మీరు ఎత్తి పట్టుకోండి. అయా, బిడ్డలు చదువుకుంటున్నారు, పరులకు జ్ఞానం దయచేయి. మా సంఘ యవనస్తులను మీరు దీవించండి. వారి చదువులలో, వారి ఎడ్యుకేషన్లో మీరు తోడుగుండండి. చక్కటి జాబులు దయచేయండి. అయా, ఇదిగో తండ్రి, వివాహాల కొరకు నాయన ద్వారాలు తెరవండి నాయన. మీరు కృపను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయా, ఇదిగో తండ్రి, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ద్వారాలు తెరవండి. కృపను అనుగ్రహించండి నాయన. ఇల్లులు కట్టుకోవాలను వారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, అయ్యా, కొత్త ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని అందరినీ మీరు దీవించండి. మీ చిత్తానుసారముగా మా సంఘ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగునుగాక. మీరు కృప చూపించి మీరు మహిమ పొందుకోమని, బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని, మీరే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే తెలియజేసుకొనొచ్చు. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, త్రియేక దేవుని యొక్క సహవాసము కూడిన మనకు, మన కుటుంబాలకు దేవుని ఆత్మ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్.